ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాద వచనం మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఇవి ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇక్కడ మనకి బీ ఆన్ గాడ్ అంటే వాచ్ యువర్ థాట్స్ డీడ్స్ అంటారు. నీ యొక్క ఆలోచనని, నీ క్రియల్ని నీవు చూసుకో అంటారు. మరి మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో జాగ్రత్తగా, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు తల్లిదండ్రుల పిల్లలకి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నిన్ను ఎవరు మోసం చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి దేవుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ధనం కోసం సొంత రక్త సంబంధులు మోసం చేస్తారు. మరి సేవకులు విశ్వాసుని మోసం చేస్తారు, విశ్వాసులు సేవకుని మోసం చేస్తారు. ఇది ఒకరినొకరు మోసం చేసుకుంటాం. సంఘంలో, సమాజంలో, ఇంటిలో, అందరి అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది మోసము అనేటువంటిది. కాబట్టి మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా జాగ్రత్త పడి ఎలా ఉండమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ఇక్కడ ఈ విషయానికి యాక్చువల్గా ప్రభువారు ఎందుకు మరి తన శిష్యులతో ఈ మాట చెప్పారంటే, వాళ్ళు నిద్రావస్థలోనికి చేరుకుంటున్నారు. అంటే లోకానుసారమైన మనసు కలిగి ఉన్నారు. తమ గురువు గారు భూమి మీద నుంచి విడిచి వెళ్ళేటువంటి సమయం వచ్చి ఉన్నదని వారు దాన్ని తెలుసుకోలేదు. యేసుప్రభు వారు వారితో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు వారితోనే ఉన్నారనుకుంటున్నారు. కానీ ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయం వచ్చి ఉన్నది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఆ విషయం కోసం వారితో కొద్దిసేపు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. దాన్ని చూసి ఏమన్నారు యేసుప్రభు వారు? జాగ్రత్త పడుడి అన్నారు. ఎందుకంటే మిమ్మల్ని గలిబిలి చేయటానికి, మిమ్మల్ని లోకంలో చెదరు కొట్టడానికి, మిమ్మల్ని హత్య చేయడానికి, మిమ్మల్ని హింసించడానికి మరి మీరు శోధనలు ఎదుర్కొంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వచ్చి ఆయన మరలా వారిని చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 37-38 వచనాలు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూసి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పారు ఆయన. దేవుని బిడ్డ ఎందుకు ప్రార్థన చేయమన్నారు? మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దుష్టుడు అనేక విధాలుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే పౌలు గారు ఏమంటారు? మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ రక్షణ పొందుకోవడానికి సిద్ధపడాలి. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11:13 అంటారు, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయునుడి, బలవంతులయునుడి. ఎందుకు? ప్రభు బిడ్డలుగా మనం రోషం కలిగిన వారుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. మరి మనం ప్రార్థన చేయడానికి వెలుగుగా ఉండాలి. మొదటి పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటికీ సమయం వచ్చేసి ఉన్నది కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము ఈ రోజున మరి ఈ యొక్క విషయంలో ఎందుకంటే మరి మనం మెలకువగా ఉండాలి. ఎటు నుంచి ఏ ఉపద్రవం వస్తున్నదో, ఎటు నుంచి ఏ శోధన వస్తుందో తెలియదు. నువ్వు ఎంత మంచివాడివైనా కానీ దుష్టుడు కొంతమందిని లేపుతాడు, కొంతమంది నీ ఎడల మూర్ఖంగా ప్రవర్తిస్తారు.
నిన్ను ఒంటరివాడిని చేయాలనుకుంటారు, నిన్ను వెలివేయాలనుకుంటారు, నీ గురించి చెడుగా మాట్లాడాలనుకుంటారు. బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్ వెన్ యు ఆర్ ఇన్ ప్రేయర్. నువ్వు ప్రార్థనా వీరుడు అయితే ఇవన్నీ కూడా నీ ముందు అసలు ఎందుకు పనికిరావు. ఎందుకంటే దేవుడు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. దేవుడు ప్రార్థనని యొక్క ప్రతి అవసరము తీరుస్తున్నాడు. కాబట్టి వీ షుడ్ కీప్ అవేక్ అండ్ ప్రే. ఎఫెసీయులకు రాసిన లేఖ 6:18 పౌలు గారు అంటారు, ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సంఘములో ఉన్న వారి అందరి కొరకు ఆత్మపూరితులై విజ్ఞాపనలు చేయుచు సమస్త విషయముల నిమిత్తము పట్టుదల కలిగి మెలకువగా ఉండి మొరపెట్టమంటూ ఉన్నారు. ఈ రోజున మనము మొరపెడుతున్నామా? సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి మనమందరం కూడా దేవుని బలపరిచేటువంటి కార్యాలు చేయాలి. దేవునికి లోబడాలి. మనమందరం కూడా వెలుగు సంబంధులము కాబట్టి మత్తుగా ఉండటానికి వీల్లేదని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం మోసం చేసేవారి విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ఇల్లు, మన కుటుంబం కట్టుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.